శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు లాభస్థానంలోకి రావడం జరిగింది. సాధారణంగా ఒక గ్రహం లాభస్థానంలోకి వస్తేనే ఆ గ్రహ కారకత్వాల ద్వారా ఆ వారం అంతా మనం గట్టనైపోవచ్చు. ఇప్పుడు 3 వచ్చాయి. అందులో ముఖ్యంగా రవి అష్టమాధిపతిగా లాభస్థానం అన్నది ఆకస్మిక ధన లాభాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. విద్యార్థులకి స్కాలర్షిప్ వస్తుంది. ఒక గుప్త ధనం లాంటిది చిట్ ఫండో ఇన్సూరెన్సో వాటిది తండ్రి గారు సేవింగ్ చేసింది అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రైజ్ మనీ అవ్వచ్చు, అత్తవారి ద్వారా అవ్వచ్చు, మొత్తం మీద ఒక ప్రభుత్వ ధనం లీగల్గా మనకి వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత బుధుడు భాగ్యాధిపతిగా షష్టాధిపతిగా లాభస్థానంలో రావడం వల్ల మనం చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల అయితేనే, మన పిల్లల యొక్క సహకారంతో అయితేనే అటు రుణ రూపంలో కానీ ఉద్యోగం వల్ల కానీ బోనస్ రూపంలో కానీ కంప్లీట్గా ధనం అన్నది సమయానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మరి ఈ బుధుడు వ్యాపార పరంగా వచ్చిన లాభాలను కూడా చెప్తూ ఉంటాడు. ఇక 3వ గ్రహం కుజగ్రహం. కుజుడు ఈ రాశి వారికి బాధకుడు, చతుర్థ లాభాధిపతిగా. ఏదైనా భూమి అమ్మటం వల్ల, అంటే బాధకుడు అంటే ఏంటంటే మనకి డబ్బుని ఇస్తాడు, ఏదో కష్టం కూడా అందులో ఉంటుంది. ఏదో పొలం అమ్మాం, ఇంకో లేదంటే ఏదైనా ఎవరికో ఇబ్బంది కలగడం, ఇన్సూరెన్స్ వచ్చింది. ఈ విధంగా కుజుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల కంప్లీట్గా స్థిరాస్తి మీద ఆదాయం లభించే అవకాశం ఉన్నది. ఈ విధంగా జాతకుడి యొక్క అంటే ఆదాయం బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా బయట గుర్తింపు పొందుతూ ఉంటుంది. కానీ కుటుంబ విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. ఇది కుటుంబ విషయాలు, కుటుంబ సభ్యులు ఇతను చెప్పిన మాట వినకపోవడం, జాతకుడు ఎంత ధనం ఇచ్చినా వారి కోసం ఎంత కష్టపడినా వారు పెద్దగా ఏమీ తృప్తి పడరు, మళ్ళీ ఏదో విధంగా విమర్శిస్తూ ఉంటారు. ఇతను జాతకుడు డబ్బు సంపాదిస్తాడు, మిగతా వాళ్ళంటే కుటుంబ సభ్యులంతా బాగా ఈ డబ్బుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జాతకుడికి మాత్రం ఒక విధంగా చెప్పాలంటే సరైనటువంటి ఆహారం కూడా సమయానికి లభించదు. ఏదో విధంగా కష్టపడి ఏ లేటుగా వస్తుంటాడో, ఏ చల్లారిపోయినాయో మిగిలిపోయినాయో తినడం జరుగుతూ ఉంటుంది. బట్ తప్పదు, అతను కావాలని కోరుకుంటాడు, దాంతోనే సంతృప్తి చెందుతూ ఉంటాడు. అతను కూడా కుటుంబ సభ్యులు బాగుంటే చాలు అనుకొని ఏదో విధంగా అడ్జస్ట్ అవుతుంటాడు. అంటే ఇప్పుడు ఈ రాహు కుటుంబ స్థానంలో ఉండడం వలన జాతకుడు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం కానీ కుటుంబం నుంచి తగిన గుర్తింపు గౌరవం కానీ పొందలేకపోతూ ఉంటాడు. సో దీంట్లో కొంత రిలీఫ్ ఏంటంటే ఈ వారంలో 26వ తారీఖున శని 3వ స్థానంలో ఉంటూ రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. ఆ కారణం వల్ల జాతకుడు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తూ దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, ఈ కన్ఫ్యూజ్గా వెనక్కి ముందుకు వెళ్ళడం, ఉన్న ఉద్యోగం మాందామా వదిలేద్దాం అన్నటువంటి సందిగ్ధత తొలగి ఒక క్లారిటీ వస్తుంది జాతకుడికి. కంప్లీట్గా ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఎస్పెషల్లీ మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, దశమ స్థానంలో మరి పంచమహాపురుష యోగంలో మాలవ్య మహాపురుష యోగంలో ఉండడం జరిగింది. స్వక్షేత్ర గతుడు అవడం వల్ల ఏదో విధంగా కంఫర్ట్స్ లభిస్తూ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్లో పాల్గొంటారు, రహస్యంగా అయినా మీ సరదాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏదైతే ఎక్కడైతే ఆనందం లభిస్తుందో ఆ ఆనందాన్ని కోరుకొని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటి శుక్రుడు కూడా మనకి 26వ తారీఖున 11వ స్థానంలోకి రాబోతున్నాడు. ఆ కారణం వల్ల ఏంటంటే కంప్లీట్గా మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు నెరవేరుతాయి, మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఏదైతే చేద్దాం అనుకున్నారో, ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటారో, అది పెళ్లి విషయం అవ్వచ్చు, ప్రేమ విషయం అవ్వచ్చు, ధన విషయం అవ్వచ్చు, కంప్లీట్గా అనుకున్నది సాధించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ స్త్రీలకి చాలా లాభాన్ని కలిగిస్తుంది ఈ శుక్రుని యొక్క స్థితి. శుక్రుడు దశమ ఏకాదశ స్థానాల్లో 2 స్థానాల్లో కూడా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా వరకు మంచి లాభాన్ని వారు అనుకున్నది చేరడం కూడా జరుగుతుంటుంది. యాస్టీజ్గా స్త్రీలకు కూడా కుటుంబపరమైనటువంటి సమస్యలు తప్పకపోవచ్చు. అయితే గురుగ్రహం 7వ స్థానంలో వక్రించి ఉండడం, ఈ శని భగవానుడు ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అన్నది ఇవ్వదు. ఇటు పెళ్లి విషయంలో కానీ వైవాహిక జీవితంలో కానీ ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఒకటి తీరిపోయిందంటే ఇంకోటి జాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో జాతకుడు కంపల్సరిగా మరి
శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే మకర రాశి వారికి శుక్రుడే ఇంపార్టెంట్. అందుకని మీరు వీలైతే ఈ శుక్రవారం రోజు ఈ మార్గశిర మాసంలో ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయం దర్శించి ఏదైనా ఒక స్వీట్, ఒక జిలాబీ లాంటిది 1 కేజీ అమ్మవారి ఆలయంలో భక్తులకి పంచడం వల్ల, అదే రోజు మీరు ఈ సౌందర్యలహరి కానీ, కనకదార స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ విధి విధానంగా చదవడం వల్ల కంప్లీట్గా మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు, అంటే కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అని కూడా అంటుంటారు. మీరు లక్ష్మీవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ, ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్ది అయితే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్, గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్, అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి, అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు, అంటే మామిడాకు, సీతాఫలం ఆకు, ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి మొదటిది కొబ్బరికాయను కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని, అంటే లక్ష్మీ అష్టోత్తరం, అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ, బెల్లం మొక్క కానీ, ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే, మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల, ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం, అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది, అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. చాలా శుచిగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు అమ్మవారికి, ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటివి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో, ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మార్గశిర మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.